హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే మనం వైటీ స్టూడియోలో సెట్టింగ్స్ ఏమేమి చేసుకోవాలి అనేది మీకు చెప్తాను. అంటే ఏ సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల మనకి వ్యూస్ ఎక్కువ వస్తాయి అనేది ఈరోజు మన టాపిక్ వీడియో. ముందుగా మనం వైటీ స్టూడియో ఒకసారి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది పైన మనకి కనిపిస్తూ ఉంది కదా, అది మనం క్లిక్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏ ఆప్షన్ చేస్తే ఏమేమి వస్తుందని చెప్తాను. మనం ఫస్ట్ ఆడియన్స్ అనేది చూసుకోవాలా. అంటే ఇప్పుడు మనం చేస్తున్న వీడియో కంటెంట్ వచ్చేసరికి చిన్నపిల్లల పెద్ద పిల్లల ఉంటుంది. మనం నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకు రెసిడెన్సీ, అంటే మనం ఇండియాలో ఉన్నామా ఏ దేశంలో ఉన్నామా అనేది. మనందరం ఇండియాలో ఉన్నాం కాబట్టి మనం ఇండియాని పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసరికి మనం మన ఓనర్షిప్, అంటే మన సొంత కంటెంట్ లేదా మనం ఓనర్గా ఉండాలి, మన దానికి కాకుండా మన ఛానల్లో చాలా మంది గ్రూప్స్గా ఉండొచ్చు అనుకునే దానికి మనం ఓపెన్ చేసుకోవాలి. అంటే అప్పుడు మన ఈమెయిల్ వచ్చింది, ఆ మీ ఈమెయిల్కి మీరే ఓనర్ అని వచ్చింది. దాని తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళిపోవాల్సింది ఏంటంటే మనం చూసుకోవాలి మనం ఏమేమి క్లిక్ చేస్తున్నాం అనేది చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు వచ్చేసరికి కంటెంట్ వచ్చింది. కంటెంట్ వచ్చేసరికి మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత కామెంట్ ఉంటుంది. కామెంట్ కావాలంటే మనం ఏదన్నా బేసిక్స్ అని పెట్టుకుని మంచి మంచి కామెంట్లోనే పెడతారు. అది కాకుండా మనం పెట్టుకోవాలనుకుంటే నార్మల్ అని పెట్టేసుకుని నన్ను పెట్టుకోవచ్చు. ఎక్కువ మంది ఏం చేస్తారంటే నన్ను పెట్టుకుంటారు. నన్ను పెట్టుకోవడం వల్ల ఏమైందంటే కాకుండా మనం నన్ను పెట్టుకోవడం వల్ల ఏం జరిగితే మన కామెంట్ బాక్స్ ఆఫ్ అయినట్టు మనకు కనిపించింది. అందువల్ల మనం నన్ను పెట్టుకోకూడదు. కావాలంటే ఓసారి మనం బ్యాడ్ వర్డ్స్ కూడా పెడతా ఉంటారు. ఆ బ్యాడ్ వర్డ్స్కి మనం ఎగ్జాంపుల్గా మనం టైప్ చేసి పెట్టామంటే మనకి యూట్యూబ్ వైటీ స్టూడియోలో మనకు కొంచెం వీడియోని క్లియర్గా మనకి అర్థమయ్యేటట్టు చెప్పింది. అంటే కొన్ని బ్యాడ్ వర్డ్స్ వస్తున్నాయి, దానివల్ల మనం ఇలా చేయలేమని తీసేయచ్చు అని చెప్పేసి మనకి చాలా వరకు చూపించింది. దాని తర్వాత మనం నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఏంటంటే మనకి బ్రైట్నెస్ థీమ్ వచ్చింది. అంటే బ్రైట్నెస్ థీమ్ అంటే కొంచెం బ్లాక్ కలర్లో వచ్చింది. దాని తర్వాత మనం మార్చుకోవాలంటే వైట్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టే సేమ్, అంటే మనకి నైట్ టైం అయితే బ్లాక్ కలర్లో పెట్టుకోవచ్చు. దాని తర్వాత అది కాదు అనుకుంటే మనం లైట్ పెట్టుకోవచ్చు. సరికి మనం డే కాబట్టి అందరూ ఎక్కువ లైట్ పెట్టుకుంటారు. దాని తర్వాత వచ్చేసరికి చాలా వరకు ఎక్కువ మంది చేసే ఏంటంటే ప్రాబ్లం, మనం ఇక్కడ సెట్టింగ్స్ వచ్చింది కదా, పుష్ నోటిఫికేషన్ వచ్చింది కదా, పుష్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే మనకి అన్నీ ఆన్ చేసి పెట్టుకోవాలి. బటన్స్ అన్నీ ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఆ పాలసీ ఆన్లో ఉందా లేదా ఎర్నింగ్ పాలసీ అప్డేట్లో ఉందా అనేది మనకి మొత్తం క్లారిటీగా అర్థమైంది. అన్నీ ఆన్ చేసి పెట్టుకోవాలి. ముందు ఆన్ చేసి పెట్టుకుంటేనే మనకి వ్యూస్ రావడానికి కొంచెం ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మనం డైరెక్ట్గా వెళ్ళిపోయిన తర్వాత చూసుకున్న తర్వాత వచ్చేసరికి ఛానల్లోకి వచ్చేసరికి ఇప్పుడు మనం కంటెంట్ కార్డ్ క్రియేట్ చేయాలి. కంటెంట్ కార్డ్కి వచ్చేసరికి ఇక్కడ విజిబిలిటీ విజిబిలిటీ కార్డ్కి వచ్చేసరికి పబ్లిక్, ప్రైవేటు, అన్లిస్టెడ్ అని ఉంటుంది. దాని తర్వాత ఏముందంటే ఇక్కడ మనకు వ్యూస్ చూపిస్తూ ఉంది. అక్కడ వ్యూస్లో మనకు మోర్ దెన్ వ్యూస్, లెస్ దెన్ వ్యూస్ అనేది మనం ఎంత కావాలనేది మనం రాసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ మనం ఒక 10,000 అని చెప్పి రాసామనుకో, 10,000 అని చెప్పి రాసిన తర్వాత అక్కడ ఏమైందంటే మనం 10,000 దగ్గర రీచ్ అయిన వీడియోస్కి మనం కంటెంట్ చూపించింది. అంతేగాని మనం 10,000 రాసి 10,000 వ్యూస్ అనేది రావు. మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే కొంతమంది క్రియేటర్లు ఏం చెప్తున్నారంటే అలా పెడితే మనకు ఈ 10,000 వ్యూస్ వస్తాయి అని టార్గెట్ అని చెప్తున్నారు. అలా కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ నా ఛానల్లో సెకండ్ ఛానల్లో వచ్చేసరికి మనకు బాగా వైరల్ అయిన వీడియో ఒకటి చూపిస్తాను. దానికి వాచ్ అవర్స్ ఎలా వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి, ఎంత వాచ్ అవర్స్ వచ్చినాయి, దానివల్ల ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, సబ్స్క్రైబర్లు ఎంతమంది వచ్చారు అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. చూడండి, స్కిప్ చేయకండి. చూడండి ఒకసారి. వ్యూస్ వచ్చేసరికి మనకు దగ్గర 45,000 వ్యూస్ వచ్చి, అంటే ఇది నేను పోస్ట్ చేసి దగ్గర 1 year అవుతుంది. మనకు వ్యూస్ ఎన్ని వచ్చినాయి, మనకి వ్యూస్ షార్ట్ ఫీడ్ ఎంత చేసింది, లాంగ్ వీడియోకి ఫీడ్ ఎంత చేసింది అనేది మనకు క్లారిటీగా అర్థమైంది. ఇందులో మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్, మనం వీడియోకి టైటిల్స్ అని ఎస్ఈఓ అంటే మీకు ఫుల్ వీడియో చేసి చూపించాను ఛానల్లో ఉంది. చూడండి కావాలనుకుంటే ఎస్ఈఓ అంటే తెలియని వాళ్ళకి. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు మనకి ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే ఛానల్కి వచ్చే సబ్స్క్రైబర్స్ ఈ నెల 28 రోజుల్లో వచ్చేసరికి ఎంతమంది తగ్గారని చూపిస్తుంది. నాకు ఇక్కడికి వచ్చేసరికి 4 వ్యూస్ సబ్స్క్రైబర్స్ తగ్గారని చెప్పి చూపిస్తుంది. దానివల్ల మనకి ఫరక్ ఏం పడదు. ఎందుకంటే దాని తర్వాత చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు.
అంటే టెస్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు మనకు కరెక్ట్గా ఉన్న కంటెంటే కాదా అనేది అట్లా సబ్స్క్రైబర్లు వచ్చిపోతూ ఉంటారు. దానికి కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. కానీ మనం ఏం చేయాలంటే మనం చేసే కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. మన కంటెంట్ కరెక్ట్గా ఉంటే వ్యూవర్స్ ఆటోమేటిక్గా మనకి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళకి అవసరమైన కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మనం పెట్టే పోస్టులు వీడియోలు షార్ట్లు వాళ్ళకి ఉపయోగపడతాయి కాబట్టి చూస్తూ ఉంటారు. అది కాకుండా మనం ఒక కంటెంట్ చేసి దాని తర్వాత నెక్స్ట్ ఇంకో కంటెంట్ చేసామంటే వీడియో మనకి రీచ్ అనేది తగ్గుద్ది ఆటోమేటిక్గా. మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది వాచ్ అవర్స్ ఎన్ని వచ్చాయి అనేది, దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు ఎంతమంది వచ్చారని కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మౌంటేషన్ అవ్వడం కోసం వాచ్ అవర్స్ అనేది 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడం మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత మనం ఇక్కడ టాపిక్ సెర్చ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఏమేమి సెర్చ్ చేసామంటే ప్రస్తుతానికి ఏమేమి ట్రెండింగ్గా ఉన్నాయి అనేది మనకి వైటీ స్టూడియోలో కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది ఒక ఉంది. దాని తర్వాత మనకు కావాలనుకుంటే మనకి అంటే మనం చేసే కంటెంట్ బట్టి ఏమేమి ఉండదని చూపిస్తూ ఉంటుంది. మనకు మెయిన్ ఫస్ట్ ఏంటంటే మనకు కామెంట్ పెట్టడం ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం నేర్చుకోండి. కామెంట్ వచ్చినట్టే మనం వాటికి రిప్లై ఇవ్వడం మాత్రం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం రిప్లై ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే మనకి కొంచెం బూస్ట్ దొరికిద్ది. దానివల్ల ఏం జరిగిందంటే అతను వీడియోస్ చూసిన తర్వాత అతను ఈ ఫ్రెండ్స్ కానీ అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి కానీ మనం ఛానల్ని బూస్ట్ చేసే అవకాశం నోటిఫికేషన్ ద్వారా మనకి వాళ్ళకి పంపిస్తూ ఉంటుంది. మెయిన్ ఇది ఎందుకంటే మనకు వచ్చిన ప్రతి ఒక్క కామెంట్ మనకి రీచ్ పెరగడానికి కోసమే జరుగుతుంది. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం రీయూజ్డ్ కంటెంట్ అనేది వాడవాకండి. ఎందుకంటే ఎక్కడెక్కడో ఫేమస్ అయిన వీడియోలు తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టవాకండి. దానివల్ల కాపీరైట్ పడిద్ది. కాపీరైట్ పెట్టడం వల్ల ఏం జరిగిందంటే ఒకటికి అంతకన్నా ఎక్కువ కాపీరైట్లు పెట్టడం వల్ల మన ఛానల్ ఒక్కొక్కసారి డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి వ్యూస్ వచ్చి మనకు 4000 వాచ్ అవర్స్ వచ్చినా కానీ మౌంటేషన్ దగ్గరకు పోయేసరికి రీయూజ్డ్ కంటెంట్ అని రిజెక్ట్ చేస్తారు. దీనివల్ల ఏం జరిగిందంటే మనం కష్టపడి చాలా వీడియోలు చేసి అంతా చేసిన తర్వాత మనకి మౌంటేషన్ కాడ రిజెక్ట్ అయిందంటే మనకు చాలా వరకు బాధపడాల్సి వచ్చింది. అయ్యో ఏంది ఎంత కష్టపడి చేసిన తర్వాత కూడా మనకి మౌంటేషన్ అవ్వకుండా రిజెక్ట్ అయిందని చాలామంది బాధపడతారు. అలాంటప్పుడు మనం చేయాల్సింది అంటే మన ఓన్ కంటెంట్ మాత్రమే మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ పక్కన ఉన్న కంటెంట్ మాత్రం తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టుకోవాకండి. ఎందుకంటే చెప్పాక చాలా మంది ఛానల్స్ ఎలానే ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ ఏదైనా పాపులర్ షో ఒకటి జరిగిందంటే ఎగ్జాంపుల్ బిగ్ బాస్ అలాంటివి ఏమైనా వచ్చినాయి అనుకోండి, మనం ఏం చేస్తాము అంత జరిగే కంటెంట్ తీసుకొచ్చి మనం మన ఛానల్లో పెడతాం. అలా పెట్టిన తర్వాత ఏమైంది అది మనకి రీయూజ్డ్ కంటెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి కాపీరైట్స్ ఖచ్చితంగా పడింది అలాంటి రీవాడినా కానీ. అవి కాకుండా మనకి ఏం చేస్తారంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయిన రీల్స్ ఉంటాయి కదా, ఆ రీల్స్ తీసుకొచ్చేసరికి వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేస్తారు. దానివల్ల కూడా రీయూజ్డ్ కంటెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా మన సొంతంగా మనం వీడియోని క్రియేట్ చేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకొని మనం వీడియోని అప్లోడ్ చేస్తేనే అది ఓన్ కంటెంట్ లాగా ఉంటుంది. అలా కాకుండా మనం పక్కన వీడియోలు కాపీ చేసి అలా పెట్టడం వల్ల మనకి ఇప్పుడు కాదు దాని తర్వాత ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత అయినా కానీ కాపీరైట్ స్ట్రైక్ పడే అవకాశం ఉంటుంది. ఇది మెయిన్ ఏంటంటే కొత్తగా కంటెంట్ చేసి క్రియేట్ చేద్దాం అనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. వైటీ స్టూడియో గురించి వచ్చేసరికి ఏం జరిగిందంటే ఇప్పుడు మనం ఓన్లీ వీడియోలకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, మనకి ఎంత రీచ్ వచ్చింది, మనకి వీడియో ఎంత ఎంగేజ్మెంట్కి వెళ్ళింది అనేది మనం చూసుకోవడానికి మాత్రం ఉపయోగపడుద్ది. దాని తర్వాత మనకి మౌంటేషన్ అయిన తర్వాత మనకి డాలర్ సింబల్ కనబడుద్ది. ప్రస్తుతానికి అయితే డాలర్ సింబల్ కూడా కనబట్ట తీసేశారు. దాని గురించి మనం నెక్స్ట్ వీడియో చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే నాకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నాకు 45,000 వ్యూస్ వచ్చినాయి. ఒక కాలం బోర్డు వీడియో చేశాను, దానివల్ల 45,000 వ్యూస్ వచ్చినాయి. అప్రాక్సిమేట్గా దగ్గరకు వచ్చేసరికి 102 సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు. చూడండి, మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద చూపిస్తానే ఉన్నాను. మనం చేసే కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. కంటెంట్ కరెక్ట్గా ఉండడంతో పాటు మనం చేసే ఎస్ఈఓ కూడా కరెక్ట్గా క్లియర్గా ఉంటేనే మనం పెట్టిన వీడియో వైరల్ అవ్వే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఎగ్జాంపుల్ ఏం చేయాలంటే మనం ఒక కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత పెట్టిన తర్వాత అది మనం సెర్చ్ చేయాలంటే మన మొబైల్ సెర్చ్ చేసుకోవాలండి. మీరు ఏదో వాళ్ళ మీ ఫ్రెండ్ మొబైల్, మీ ఇంట్లో వాళ్ళ మొబైల్ తీసుకొని మీరు పెట్టిన టైటిల్ ఎగ్జాంపుల్ దానికి సరిపోయేటట్టు మీరు చూసి సెర్చ్ చేశారనుకో, అప్పుడు వెంటనే ఒక
ఫస్ట్ కొత్తగా క్రియేట్ చేసే వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్లో పైన కనబడదు. ఒక 10-15 వీడియోల తర్వాత కానీ మీ వీడియో ఖచ్చితంగా ఉందంటే అది కొన్ని రోజులకైనా కానీ ఒక నెల రోజులైనా కానీ తర్వాత కూడా మీ ఛానల్ ఆ వీడియో వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మీరు సెట్ చేసుకోవాలా. అంటే ఇప్పుడు నేను పెట్టాను, ఎస్ఈఓగా చేసి కరెక్ట్గా చేసి పెట్టాను, దాని తర్వాత నాది సర్చ్లో చూసేసరికి టాప్లో రాలేదు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. అలా అనుకోకండి, ఎందుకంటే ఛానల్ కొత్తది కాబట్టి అలా వస్తూ ఉంటుంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి. ఇలా మీరు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయడానికి తెలియని వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ మనకి బూస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందు పర్పస్ మాత్రమే.